ప్రభు నామమున పెద్దలైన వారందరికీ మరి యొక్క శుక్రవారం దేవుడు దయచేసినాడు. దేవునికి స్తోత్రములు. మరి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. పరిశుద్ధ గ్రంథంలో నుండి సంఖ్యాకాండము 21వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథంలో నుండి సంఖ్యాకాండము 21వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా, నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరువబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క సంఘటన సంఖ్యాకాండము 21వ అధ్యాయము 1 నుంచి 9 వచనాల వరకు దీన్ని మనము చదివితే మరి వారికి ఎందుకు ఇలా సంభవించిందో మనకు తెలుస్తూ ఉంది. ఈ యొక్క అంశంలో నేను ఒక 7 పాయింట్లు మరి త్వరలోనే నాకు ఇచ్చిన సమయంలోనే నేను ముగిస్తాను. మరి ఈ యొక్క 7 పాయింట్లను మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుండి, ఫరో యొక్క కఠిన బానిసత్వము నుండి, ఇనుప కొలిమి నుండి విమోచింపబడి మోసే నాయకత్వము కింద కానాను దేశమునకు ప్రయాణము చేయుచుండిరి. ఈ అరణ్య యాత్రలో వారి యొక్క పాత స్వభావము, శరీర స్వభావము బయలుపడుచు ఉండెను. కానాను ఇంకా వారి కళ్ళకు కనబడలేదు. కావున మార్గంలో ఎదురైనటువంటి చిన్న చిన్న శ్రమలకే వాళ్ళు కానాను వెళ్ళుట కంటే తిరిగి ఐగుప్తికి వెళ్ళుట మేలనుకొనిది. వారు ఐగుప్తుని విడిచారు కానీ ఐగుప్తు వారిలో నుండి పోలేదు. ఇది ఇశ్రాయేలు యొక్క చరిత్ర. ఇక మనము సంఖ్యాకాండము 21వ అధ్యాయము మరి 4-5 వచనాలు మనం చదువుకుంటే, వారు ఏదేము దేశమును చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గమున సాగినప్పుడు మార్గయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారం లేని ఈ అన్నం మాకు అసహ్యమనిరి. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వీళ్ళను మనం గమనిస్తే వీరు దేవునికి విరోధముగా మాట్లాడినారు. దేవుని సేవకుడైనటువంటి మోషేకు విరోధముగా మాట్లాడినారు. దేవుడు అనుగ్రహించినటువంటి ఆహారమైన మన్నాకు కూడా విరోధంగా మాట్లాడిన వారుగా ఉన్నారు. నిజంగా దేవుడు ఎంతో ప్రేమ గలవాడు, ఆయన దయగలిగినటువంటి వాడు. ఐగుప్తులో ఇశ్రాయేలు మొరలను, మూలుగులను విని వారిని విమోచించెను. అరణ్యంలో వారికి ముందుగా ఉండి నడిపించుచున్నాడు. వారికి దేవదూతల ఆహారము అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. దేవుడు వారికి తోడుగా కూడా ఉన్నాడు. అయినా వారికి తృప్తి లేదు. కొద్దిగా కష్టం రాగానే
వెంటనే దేవునికి విరోధంగా మాట్లాడుచున్నారు. ఎల్లప్పుడూ మానవుని యొక్క స్వభావము అట్టిదే. మానవుడు పాత స్వభావము, పతన స్వభావము, పాప స్వభావము, తిరుగుబాటు స్వభావము, కృతజ్ఞత లేనటువంటి స్వభావము, తృప్తి లేని స్వభావాన్ని మానవుడు కలిగి ఉన్నాడు. ప్రతి పాపము దేవునికి విరోధమైనది. దేవునికి అవిధేయత చూపుటయే పాపము. ఇక్కడ లేఖనాల్లో మనము గమనిస్తే యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే, పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించెను. ఆజ్ఞ అతిక్రమమే పాపము అని కూడా వ్రాయబడింది. ఇంకా యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే సకల దుర్నీతి పాపమని వ్రాయబడింది. ఇంకా రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూస్తే విశ్వాసము కానిదేదో అది పాపము అని వ్రాయబడింది. అంటే దేవుని గురించి తప్పుడు అభిప్రాయం కలిగినటే పాపం. ఇది ఇశ్రాయేలీయులు అలాగ ఉన్నవారుగా మనము చూస్తూ ఉంటున్నాం. రెండవది, దేవుడు ఏర్పరచుకొనిన దేవుని సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుచున్నారు. మోషే ఇశ్రాయేలీయులకు గొప్ప నాయకుడు, మరి విడిపించువాడు, నడిపించే మానవ నాయకుడుగా ఉన్నాడు. వీరి దేవునికి మోషేకు ఇశ్రాయేలీయులు విధేయత కలిగి ఉండాల్సింది, కానీ అలాగూ చేయటం లేదు. అన్ని కాలములలో సత్యము కొరకు యథార్థంగా జీవించినటువంటి దేవుని సేవకులకు ఎదిరింపులు, శ్రమలు తప్పడం లేదు. ప్రజలే వారిని హింసించుచున్న వారుగా చూస్తుంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో హేబేలు, మరి జకరియా, బాప్తిసమిచ్చి యోహాను, ఇర్మియా, అపోస్తలులు ఇలాగున ఎందరో చంపబడింది, హింసింపబడింది. దేవుని మీద, దేవుని సేవకుల మీద తిరుగుబాటు గుడక చేయటం మనం చూస్తుంటున్నాం. ఎదిరించుట, వారికి అవిధేయత చూపుట పాపమే. మోసే మీద కూడా సనిగారు. మిరియాము, దాతాను, కోరాహు, అభిరాములు మోసేను సనిగినప్పుడు దేవుడు వారిని శిక్షించినట్లుగా కూడా పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తాం. మూడవదిగా, దేవుడు సిద్ధపరిచిన మన్నాకు విరోధముగా మాట్లాడిన వాడుగా ఉన్నారు. ఏమని మాట్లాడినారంటే, శౌచారము లేని ఈ మన్నా మాకు అసహ్యమైనది అన్నారు. మన్నా ప్రభు అయిన యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నది. నిజంగా యేసు కొందరు నిర్లక్ష్యం చేసినారు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేసిన వారుగా ఉన్నారు. యోహాను సువార్త 9వ అధ్యాయము 29వ వచనంలో మనం చూస్తే, దేవుడు మోషేతో మాట్లాడినని ఎరుగుదు, కానీ వీడెక్కడి నుండి వచ్చినో ఎరగమని చెప్పి యేసు ప్రభును దూషించారు. నిజంగా యేసును కొందరు నిర్లక్ష్యం చేసిన వారుగా ఉన్నారు. అంతేకాకుండా యేసును కొందరు తృణీకరించారు. యేసు ప్రభును తృణీకరించిన వారుగా కూడా ఉన్నారు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే, అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసును నేనేమి చేతును అని వారిని అడగగా, వారన్నారు, సిలువ వేయుడి, వారిని సిలువ వేయుడి, సిలువ వేయుడని వారు కేకలు వేశారు, తృణీకరించారు. ఇంకా యేసును కొందరు అలక్ష్యం చేశారు. యేసును అలక్ష్యం చేశారు. యేసు క్రీస్తు ప్రభు ఒక ఉపమానాన్ని చెప్పాడు.
పెండ్లి విందుకు అనేకులను పిలిచాడు. పిలిస్తే వాళ్ళందరూ కూడా అలక్ష్యం చేసి, ఇదిగో నేను పొలం కొన్నాను, మరి ఇప్పుడు నేను పొలాన్ని పరీక్షించడానికి వెళ్తూ ఉన్నాను, నేను రాలేను అని చెప్పారు. మరికొందరు నేను 5 జతల ఎడ్లు కొన్నాను, కాబట్టి నేను దానిలను పరీక్షించడానికి వెళ్తూ ఉన్నాను, నేను రాలేను అన్నారు. ఇంకా కొందరు ఏమన్నారంటే, ఇది నేను ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాను, కాబట్టి నేను రాలేను అని అన్నవారుగా చూస్తున్నాం. ఇశ్రాయేల్ జనాంగం ఏ విధంగా మన్నాను నిర్లక్ష్యం చేసినారో అదే విధంగా మరి ప్రభువును కూడా అప్పుడు నిర్లక్ష్యం చేసిన వారిగా చూస్తుంటున్నాం. ఈ రోజుల్లో కూడా సువార్త ప్రకటించగా మానవుని జవాబు ఎలాగున్నది అంటే, కొందరు దూషించి హింసించుచున్నారు, కొందరు ఇంకొకసారి వినాలని వాయిదాలు వేయిస్తున్నారు. ఆయన స్వకీయులే ఆయనను అప్పుడు అంగీకరించలేదు, నిరాకరించిరి, తృణీకరించిరి, నిర్లక్ష్యం చేసిరి, ఎదురాడినటువంటి వారిగా మనం చూస్తుంటున్నాం. కొందరు ఆయనను అంగీకరించిరి. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు అప్పుడేమి ఇప్పుడేమి కూడా విన్నవారు అనేకులు ప్రభువును అంగీకరించినట్లుగా చూస్తుంటున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో, తన్ను అందరూ అంగీకరించిరో అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. కాబట్టి మరి అప్పుడైనా ఇప్పుడైనా మరి చాలా మంది లేక కొందరు దేవుని అంగీకరిస్తూనే, ప్రభుని అంగీకరిస్తూనే ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది ప్రభువును అంగీకరించారు. చెరసాల నాయకుడు యేసును అంగీకరించను, లుదియా యేసును చేర్చుకునేను, కొర్నేలి ఇంటి వారందరూ కూడా ప్రభువును అంగీకరించింది. ఐథియోపియుడైనటువంటి నపుంసకుడు కూడా యేసును అంగీకరించారు. కానీ ఈ రోజుల్లో చాలా మంది మరి వారి యొక్క సంగతిని మనం ఆలోచన చేస్తే మరి సువార్తను వారు వినడం లేదు, వాళ్ళు తృణీకరిస్తూ ఉన్నారు, ఆయనకు అవిధేయుడైతూ ఉన్నారు, లేక చాలా మంది విధేయత కలిగి ఉన్నవారుగా ఉన్నారు. ఆయన విశ్వాసము ఉంచలేకపోతున్నారు కొందరు. మరి చాలా మంది ప్రభువును అంగీకరించకుండా నిర్లక్ష్యం చేసేవారుగా మరి చేసేటటువంటి వారిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మరి మనము అంగీకరించినటువంటి వారం, మనము ప్రభువును రక్షకునిగా ప్రభువునుగా మరి అంగీకరించినటువంటి మనము ఈ యొక్క మరి గుంపులో మనం ఉన్నాం. కొర్నేలి వారి గుంపులో మనం ఉన్నాం, ఐథియోపియుడైన మరి నపుంసకుని గుంపులో మనం ఉన్నాం. నిజంగా మనం ఎంత ధన్యులమో. కాబట్టి ఇంకా ఎవరైనా మరి నమ్మనటువంటి వారు, అంగీకరించినటువంటి వారు, ఇదే అనుకూల సమయం అని దేవుని వాక్యం కూడా మనకు తెలియజేస్తూ ఉంటుంది. 4వదిగా మనం చూస్తే మరి పాపమును దేవుడు శిక్షించును, పాపమును దేవుడు శిక్షించును. సంఖ్యాకాండము 21వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయిరి. పాపమునకు దండన మాత్రము తప్పదు, దేవుడు దీర్ఘశాంతం గలవాడు. కావున కొంత ఆలస్యమైనను పాపము పైకి తీర్పు తప్పకుండా వస్తూ ఉంది. కొన్నిసార్లు వెంటనే పాపలోకమును జలప్రలయము ద్వారా నశింపజేసను, సోదోమ గోమరెను అగ్నిగంధకముల చేత కురిపించి బూడిద చేసిన వాడిగా చూస్తుంటున్నాం. అంతేకాకుండా పాపం చేసినటువంటి ఆకాను, గెహాజీ, అననీయ, సఫీరాలు పాప ఫలితంగా దేవుని శిక్షకు లోనైన వారిగా ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలును సర్పము కాటు వేసెను. ప్రభునందు ప్రియులారా, వారికి విషము ఎక్కిపోయింది. ఈనాడు మనుషులను పాపం అనేటటువంటి పాము కాటు వేస్తూ ఉన్నది. మనలో ఈనాడు మరి అనేకులలో సర్ప లక్షణాలు ఉన్నాయి. ఆదాము అవ్వలు, ఆది సర్పము, వంకర సర్పము, ఘట సర్పము ఆదామవ్వలను కాటువేసింది. వారిలోనికి పాప విషము ప్రవేశించను. వారి పిల్లలమైన మనలోని గుడుక
ఈ విషయము మరి ఎక్కినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కావున యేసు ప్రభువు యూదులను సర్ప సంతానమా అని కూడా సంబోధించను. బాప్తిసమిచ్చి యోహాను కూడా వారిని సర్ప సంతానమా అని గద్దించను. ఇశ్రాయేలును తాపకరములైన సర్పములు కరవగా అనేకులు చనిపోయిరి, కాటు వేయగా అనేకులు చనిపోయిరి. ఇది పాపమునకు శిక్ష. అందుకే రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనములో ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, పాపం వలన వచ్చు జీతము మరణము. ప్రభునందు ప్రియులారా, ఇంకా హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనంలో వ్రాయబడింది, మనుషులందరూ కూడా నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు. పాపం చేయువాడెవడో వాడే మరణము పొందును అని కూడా అక్కడ వ్రాయబడి ఉన్నది. 5వదిగా మనం చూస్తే ప్రజల పశ్చాత్తాపము, ప్రజల యొక్క పశ్చాత్తాపం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, కాబట్టి ప్రజలు మోసే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపం చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుము అనిరి. మేము పాపము చేసితిమి అని ఇక్కడ ఇశ్రాయేల్ జనాంగము ఒప్పుకొనుచు ఉన్నారు. సామెతలకు రాసిన సామెతల గ్రంథంలో 28వ అధ్యాయము మరి 17వ వచనంలో వ్రాయబడింది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఇక్కడ ఈ ఇశ్రాయేలీయులు మేము పాపము చేసితిమని ఒప్పుకొనుచు ఉన్నారు. ఇంకా మనం కొందరిని చూస్తే మరి యెహోషువ కాలంలో కూడా ఆకాను మరి శపించబడినటువంటి దానిని దొంగిలిన వాడుగా ఉన్నాడు. అతను అన్నాడు, యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము అని అతడు ఒప్పుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అంతేకాకుండా దావీదు గుడుక పాపం చేసినప్పుడు నాతానుతో నేను పాపం చేసినాను అని ఒప్పుకుంటున్నాడు. తప్పిపోయిన కుమారుడుక తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి నీకును పరలోకమునకును విరోధముగా నేను పాపం చేసినని ఒప్పుకొనెను. పాపాత్మురాలు కన్నీళ్లు విడుచుచు తన పాపములను ఒప్పుకొనెను. కప్పుకొంటే అపాయం. మరి అంతేకాకుండా ప్రభునందు ప్రియులారా, వాటిని ఒప్పుకోవాలి, యథార్థంగా ఒప్పుకోవాలి, పాపమునకు పశ్చాత్తాపడాలి, మనసు మార్చుకోవాలి, పాపమును విడిచిపెట్టాలి. ఇదియే నిజమైన మారు మనస్సు. సర్పములను తొలగించమని వీరు కేకలు వేయుచున్నారు ఇశ్రాయేలీయులు. సుంకరి కూడా దేవా పాపినైన నన్ను కరుణించునని కేకలు వేశాను. భర్తమైన గుడ్డివాడు కూడా మరి ఆ కేకలు వేసినట్లుగా మనము చూస్తుంటున్నాం. గుడ్డివాడు కూడా దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేసినట్లుగా చూస్తుంటున్నాం. కాబట్టి మనము ఒప్పుకొని విడిచిపెడితే కనికరము పొందుతామని వ్రాయబడి ఉన్నది. 6వదిగా మనం చూస్తే రక్షణ మార్గం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 8-9లో మనం చూస్తే, మోసే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరువబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోసేకు సెలవిచ్చాను. కాబట్టి మోసే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పము కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పం నిదానించి చూసినందున బ్రతికెను అని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రార్థన చేశాడు మోసే ప్రజల కోసం, ఇశ్రాయేల్ ప్రజల కోసం. మరి యెహోవా దేవుడు కూడా ఇదిగో ఇత్తడి సర్పాన్ని స్తంభం మీద పెట్టమని చెప్పాడు. ఆ విధంగా చేశాడు. రక్షణ అనేది చాలా సులువైనది. అందుకే యెషయా గ్రంథము 45:22వ వచనంలో వ్రాయబడింది, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి అని అక్కడ వ్రాయబడింది. దేవుడు నేను తప్ప వేరొక దేవుడు లేడు అని కూడా అక్కడ చెప్పడం మనం చూస్తున్నాం.
ఇంకా ప్రభువైన యేసు క్రీస్తు గుడుక యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనములో మనం చూస్తే, అరణ్యములో మోసే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడెను అని వ్రాయబడింది. అంటే సర్పం ద్వారా మరి కరవబడిన వారు అప్పుడు మరి ఒకవేళ వాళ్ళు మంత్రాలకు లేక మందులకు పరిగెత్తి ఉండవచ్చు, లేక మంచి కార్యాలు మత ఆచారాలు ఒకవేళ చేసి ఉండవచ్చు, కానీ లాభం లేదు. దానము కానీ లేక ధర్మాలు కానీ పూజలు కానీ పుణ్యాలు కానీ చేసి ఉండవచ్చు, కానీ చనిపోయిన మనిషి వీటి వలన బ్రతకడు. నీవు ఎన్ని కార్యక్రమాలు చేసినా మరి ఎన్ని మంచి కార్యాలు చేసినా చనిపోయిన మనిషి మాత్రము మరి బ్రతకడు ప్రియులారా. కేవలము ఇత్తడి సర్పం వైపు చూడవలెను. ఏ పాపం ఎరుగని యేసుక్రీస్తు గొల్గొతా కొండపైన ఆకాశమునకు భూమికి మరి మధ్యగా ఆయన వ్రేలాడిన వాడుగా ఉన్నాడు. సర్వలోక పాపముల కొరకై ఆ పాపములన్నీ కూడా తన మీద వేసుకొని లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా శిలువలో ఆయన బలి అయిన వాడుగా ఉన్నాడు. పాపములకు రావాల్సిన తీర్పు శిలువలో ఆయనపై కుమ్మరింపబడింది ప్రియుల. ఎర్రగా ఆయన కాల్చబడిన వాడుగా ఉన్నాడు. ఇత్తడి సర్పము ఎత్తబడినట్లుగా క్రీస్తు గుడుక ఎత్తబడిన వాడుగా ఉన్నాడు. ఆయన పాపము చేయలేదు కానీ పాప శరీరము ధరించను, పాపముగా చేయబడెను, శాపముగా చేయబడెను, శాపగ్రస్తమైన శిలువ మరణము పొందెను. ఆ శిలువలో మానవునికి రక్షణ కార్యము సిద్ధపరచను. ఇప్పుడు నీవు చేయవలసినది, నేను చేయవలసినది ఏమీ లేదు. చేయవలసినదంతా కూడా ప్రభు అయిన యేసు క్రీస్తే చేశాడు. మన పని కేవలము శిలువపై వేలాడుతున్నటువంటి యేసునందు విశ్వాసం ఉంచవలేను. కేవలం నమ్మితే చాలు నిత్య జీవం పొందగలము. కుమారి యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అని దేవుని వాక్యములో మనం చూస్తాం. కాబట్టి నమ్మని వానికి శిక్ష విధింపబడుతూ ఉంది. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని కూడా వ్రాయబడి ఉన్నది. కావున ఆయన వైపు చూసి ఆయన శబ్దం విని ఆయన యందు విశ్వాసం ఉంచి గొప్ప రక్షణ, ఆత్మరక్షణ, పాపక్షమాపణ, నిత్య జీవము ఉచితంగా మనము పొందగలము. అనేకులు పొందగలరు. ఆలస్యం చేయకు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ప్రభువును అంగీకరించుము, రక్షణ పొందుదుము. రక్షణ పొందిన వారు వారి యొక్క విశ్వాస జీవితంలో యేసు వైపు చూసి సాగవలసిన వారుగా ఉన్నారు. అందుకే ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూస్తే, ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘం వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వారిని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములలో ఓపికగా పరిగెత్తుదము. ప్రభునందు ప్రియులారా, గొప్ప కార్యాన్ని ప్రభు మనకు చేసినాడు. ఈ కార్యాన్ని మన కోసమే ఆయన చేశాడు. ఈ లోకానికి వచ్చి ఆయనని మనం విశ్వసించి ఉన్నాం. ఇంకా విశ్వసించినటువంటి వారి కొరకు మనమందరం కూడా మోసేలాగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏదో ఒక విధంగా ఆ విశ్వసించని వారి కోసము ఆయన ఏదో ఒక కార్యం చేస్తాడు. ఆ కార్యం ద్వారా విశ్వసించని వారు కూడా విశ్వసించి నిత్య జీవం పొందేవారుగా ఉంటారని మరి మీ అందరికి మనవి చేస్తూ ఇంతటితో ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు.